ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఒకటి కావాలనుకొని కాలేకపోయిన ఇద్దరు షికార్లు తిరిగొస్తున్నారా? ఊరంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారుగా. ఇంట్లో భార్య గురించి పట్టించుకునే తిరుగుండదు గాని నిన్ను వెంటేసుకుని తిరగమంటే ఊరంతా ఏంటి ప్రపంచం అంతా తిరిగొస్తాడు. అంతేనా? అలా అంటానని అనుకున్నావు కదా? అనను. ఎందుకంటాను? ఇప్పుడు నువ్వు శ్రీనుబావతో బయటికి వెళ్ళావు అంటే నా కోసమే అని నాకు తెలుసు కదా. మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నీ కప్పు చెప్పినప్పుడు అది తీర్చాలి కదా. జరగకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు అదే పని మీద ఉంటావని నాకు తెలుసు. ఇంతకీ మాట్లాడావా? నిన్నే అడిగేది, మాట్లాడావా లేదా? ఏమన్నాడు? సరే అన్నాడా? నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వెలాగూ చెప్తావు, అది నాకు తెలుసు. బావేమన్నాడో అది చెప్పు. ఒప్పుకున్నట్టే. తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఒప్పిస్తావన్న నమ్మకం నాకుంది. ఈ ఐడియా నాకు ముందే వచ్చుంటే ఎంత బాగుండేది. టైం బ్యాడ్. లేదంటే ఈ పార్టీకి ఇద్దరం కలిసిపోయి ఆనందంగా ఉండేవాళ్ళం. సర్లే, ఒప్పించావు కదా, అది చాలు. అయ్యో, శ్రీను బావ నా సొంతం అవుతున్నాడంటే ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా నాకు మా నాన్నని చూపించు చారు. చూపిస్తాను. ముందు ఈ ఆనందాన్ని నన్ను ఎంజాయ్ చేయనివ్వు, సరేనా? ఇన్ని రోజులు నా వైపు చూడని శ్రీను బావ ఈ రోజు నాతోనే ఉంటాడన్న ఆలోచనే నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ. ఈరోజే మా ఇద్దరి శోభనానికి ఏర్పాట్లు చేయమని చెప్పాలి. కాదు 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 కాదు, నేనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. ఆద్య, ఏమైంది రామా? నువ్వు చెప్పిందే నిజమైంది ఆద్య. శౌర్య సార్ గురించి నువ్వెంత చెప్పినా నేను వినలేదు. ప్రాణంగా ప్రేమించిన సార్ని అనుమానించాను, అవమానించాను. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అని నాకు ఈ రోజే తెలిసింది ఆద్య. అవునా? గుడిలో పానకంలో మత్తుమందు కలిపింది. నా జీవితం నాశనం చేయాలని చూసింది శౌర్య సార్ కాదు, ఆ ప్రశాంత్. నింద తను చేసి ఆయనని దోషిని చేశాడు. నిజమా? మరి సార్ ఎందుకు అలా చెప్పారు? తమ్ముడి మీద ఉన్న ప్రేమతో. తన అమ్మ నాన్న బాధపడకూడదని ఈయన పెద్ద త్యాగమూర్తిలాగా నింద ఆయన మీద వేసుకున్నారు ఆద్య. మరి నిజమేంటనేది తెలిసాక కూడా ఇంకా ఏడుస్తూ కూర్చున్నావేంటి? వెళ్ళి పెదనాన్నకు చెప్పకుండా. చెప్పాను ఆద్య. నాన్న బాబాయ్ ఇద్దరూ నమ్మడం లేదు. సార్ మీద ఉన్న ప్రేమని చంపుకోలేక నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు.
నిజం చెప్పే లోపు రేపు శనివారం ఆ ప్రశాంత్తో నా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావటం లేదు. చెయ్యని తప్పుకి శౌర్య సార్ని అందరికంటే నేనే ఎక్కువ బాధ పెట్టాను. చివరికి చావాలనుకుంటే కూడా దూరంగా వెళ్లి చావమని ఆయన చావుని కూడా నేనే కోరుకున్నాను. రామా, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టారు అంటున్నావు కదా. నా ప్రేమ గెలుస్తుందో ఓడిపోతుందో నాకు తెలియదు, కానీ నా వల్ల ఆయనకొచ్చిన చెడ్డ పేరు పోవాలి. తిరిగి ఎప్పట్లా ఆయనని అందరూ గౌరవించేలా చేయాలి. పెద్దమ్మా, ఆ ప్రశాంత్ ఎలాంటి వాడో తెలుసా? తెలుసు, రామా చెప్పింది. మరి పెద్దనాన్న రామా మాటలు నమ్మకపోతే ఎలా? నమ్మే పరిస్థితి లేదు. ఆ ప్రశాంత్ ఆయన దగ్గర మంచివాడు అన్న నమ్మకం సంపాదించాడు. అతను ఇలాంటి వాడు అని తెలిసి అతనితో రామా పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? మాటలతో చెప్తే నమ్మరని అర్థమైపోయింది కదా. ఎలాగైనా ఆ అబ్బాయి తప్పు చేశాడన్నా చిన్న ఆధారం సంపాదించగలిగితే అప్పుడు మనం ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. రామా జీవితం నాశనం చెయ్యాలని చూసింది చాలక ఒక అమాయకుణ్ణి చెడ్డవాడని నమ్మించినందుకు ఆ ప్రశాంత్కి ఎలాంటి శిక్ష వేయాలో ఆయనే చూసుకుంటారు. ఆధారం లేకుండా ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ ఆధారం నేను సంపాదిస్తాను. ఆ ప్రశాంత్ నిజస్వరూపం నాన్నకి బాబాయ్కి అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. చారు, ఏంటి ఈ అవతారం? బొట్టు తెలుపు, గాజులు తెలుపు, ఈ మల్లెపూలేంటి? చివరికి మెళ్ళో ఆ నగలు కూడా తెలుపేంటి? తెలుపు శుభసూచకం కదా, అందుకే అంతా తెలుపుమయం చేశా. ఆ నెత్తికి కూడా తెల్ల రంగు వెయ్యకపోయావా? దాన్నెందుకు వదిలిపెట్టావు? చూసింది చాలు, ఏంటిదంతా? ఈరోజు బావకి నాకు శోభను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.